हो जाते आप बेफिक्र रहो। 1,00,000 డబుల్ బెడ్రూమ్లు అన్నారా? ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రేనా? 2 ఏళ్ల నుంచి ఆయనే మంత్రి కదా. మా శ్రీనివాస్ యాదవ్ గారిని గిట్లనే గతంలో అడిగితే నువ్వు రా అని చెప్పి బట్టి విక్రమార్క అప్పుడు సిఎల్పి లీడర్, ఆయన మంత్రి సీనన్న పోతే మధ్యలోకెళ్ళి తట్టబుట్ట వారిసి పారిపోయాడు. ఎవరు? బట్టి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి అయితే ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది, ఆయనకి సిగ్గుపోతుంది. లేకపోతే ఒకటే కాడ కొల్లూరులో 17,000 ఇండ్లున్నాయి, కొద్దిగా అవతల పోతే నాగులపల్లిలో ఇంకో 5,000 ఇండ్లున్నాయి, కొద్దిగా కిందికి పోతే ఇంకో 6,000 ఇండ్లున్నాయి. ఒక్కసారి చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రి, మాట్లాడేటప్పుడు అజ్ఞాన ప్రదర్శన చేయకుంటే ఆయనకే మంచిది. అంటే ఎంత అజ్ఞాని రేవంత్ రెడ్డి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్ కి అనుమతి కోరిండ్రు గవర్నర్ను. ప్రాసిక్యూషన్ గవర్నర్ ఇప్పుడు అనుమతి ఇచ్చిండు. ప్రాసిక్యూషన్ కి అనుమతి ఇచ్చుడు అంటే ఏంది? నన్ను ప్రాసిక్యూట్ చేయమనే కదా. ఇక మళ్ళీ ఛార్జ్ షీట్ వేసినాక మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి? అసలు విషయం లేదు కాబట్టి, ఛార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి, అదొక తుపేలు లొట్టపీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు? తీసుకుపోయి మళ్ళా గవర్నర్ దగ్గర పెట్టిండు. దమ్ముంటే రా, అరెస్ట్ చేయి, నేను వద్దంటున్నా. ఏం చేసిందో తప్పు, రా ముంగటికి రా. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి నువ్వు మగవను అయితే, మగ పుట్టుక ఉడితే జరావురు, మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా, దా లైవ్ కెమెరాల ముంగట కూర్చుందాం. నాకో లై డిటెక్టర్ టెస్ట్, నీకో లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది, నా మీద ఉంది, ఇద్దరం అది పెట్టుకుందాం, కూర్చుందాం. ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుంది. దా మగవను అయితే మగ పుట్టుక ఉడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. एक मिनट जरा एक मिनट एक बच्ची है, एक मिनट बैठो प्लीज एक बच्ची है जिसका नाम है साबा महीम, 12 साल की बच्ची है, ख्वाजा मोहिउद्दीन साहब की बेटी. ఆయనలోని నిరాశకి, ఆయనలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్ కి, నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తా ఉన్నాం. ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా, ఏ పార్టీకైనా ఆ భయంలోంచి, ఆ నిరాశలోంచి, ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తా ఉన్నాం. ఆయనకంటే గట్టిగా, ఆయనకంటే ఇంకా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది. కానీ మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన, వారు చెప్పిన మాట ఏమంటే, పొరపాటును కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు, మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు. నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వు నన్ను బూతులు తిట్టినా, నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా, మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో, గత 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఇవన్నీ కూడా మేము నిర్మాణం చేసినాం. మా హయాంలో 36 పూర్తి చేసినాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో కొనసాగింపుగా ఇంకా 10%, 15% పని మిగిలితే వాటిని మీరు పూర్తి చేసి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నారు. మరి 2 ఏళ్ల నుంచి మీరు కొత్తగా ప్రారంభించిన, కొత్తగా మొదలుపెట్టిన ఫ్లైఓవర్లన్నీ, పూర్తి చేసినవన్నీ చర్చకు సిద్ధమా? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. ఫ్లైఓవర్లు కాదు, కొత్తగా ఈ 2 ఏళ్లలో ఒక్క రోడ్డు అన్న కట్టినవా? 10 ఏళ్లలో మా ప్రభుత్వం దాదాపు 100 లింక్ రోడ్లు నిర్మాణం చేసింది. నువ్వు ఒక్క లింక్ రోడ్డు కానీ, ఒక్క కొత్త రోడ్డు కానీ నిర్మాణం చేసినవా అని నేను అడుగుతా ఉన్నా. అసలు కొత్త రోడ్డు వేయడం దేవుడెరుగు, ఉన్న రోడ్లకు గుంతలు పడితే ఒక గుంతనన్న పూడ్చిందా నీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సీఎం అంటే జేబులో కత్తెర పెట్టుకొని మేం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేయడం కాదు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్. అందుకే చీఫ్ మినిస్టర్ లాగా ప్రవర్తించి తప్ప ఈ రకమైన అడ్డమైన మాటలు మాట్లాడవద్దని కోరుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో
అర్బన్ మిషన్ భగీరథలో భాగంగా హైదరాబాద్ వాసుల దాహార్తి తీర్చిందెవరో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మళ్ళీ మంచినీటి కష్టాలు తెచ్చి వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి తెచ్చింది నీ కాంగ్రెస్ ప్రభుత్వం. అవునా కాదా? చర్చకు మీరు సిద్ధమా? కేసీఆర్ గారి నాయకత్వంలో 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇస్తే హైదరాబాద్ లో ఇవాళ వాటికి మీరు బిల్లులు ఇస్తున్న మాట వాస్తవమా కాదా? చర్చకు మీరు సిద్ధమా? హైదరాబాద్ లో ఈ శానిటేషన్ సమస్య అంటే చెత్త సమస్య పరిష్కారానికి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వయంగా కేసీఆర్ గారు కూడా ఒక ఏరియా ఎంచుకొని ఆ ఏరియాకి తాను కూడా ముఖ్యమంత్రిగా బాధ్యత వహించి, అట్లాగే ప్రతి ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని కూడా హైదరాబాద్ 400 భాగాలుగా విభజించి ఒక్కొక్క యూనిట్ కి ఒక్కొక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారిని నియమించి మంత్రిని, ఎమ్మెల్యేని, ఎంపీని, ఎమ్మెల్సీని అందరినీ బాధ్యులు చేసి తాను కూడా బాధ్యత తీసుకొని స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆనాడు వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా? నీ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా? చెప్పగలుగుతావా? కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు 3,000 మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చినాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియెంట్ కార్యక్రమం వల్ల అది 7,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది. ప్రతిరోజు చెత్త కలెక్షన్ 3,000 నుంచి 7,500 టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా? అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా. అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది, ఒక సర్వే చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు 34 అవార్డులు సాధించింది. బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది. 5 ఏళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ 1 సిటీగా హైదరాబాద్ వచ్చింది. ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాం. ఒక 2,000 కోట్లు ఖర్చు చేసినాం. నీ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు చేసినావా ఎస్ఎన్డిపి కింద? నేను సవాల్ చేస్తున్నా, చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రిగానే కాదు మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్ లో. ఒక్క హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా 2 ఏళ్లలో హైదరాబాద్ లో? దమ్ముందా? సమాధానం చెప్తావా? చర్చకు వస్తావా నేను అడుగుతా ఉన్నా. ఒక ఇల్లు కట్టలేదు కదా, ఇంకా 1000 ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్యపు చరిత్ర నీది కాదా? నీ ప్రభుత్వాన్ని కాదా? ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం. 2017లోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి 2021లో రెండో దశ ఇనాగరేట్ చేసి మొత్తం 70 కిలోమీటర్లకి మెట్రోను తీసుకొని పోయింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. కానీ నువ్వేం చేసినావు? ఆ మెట్రో CFOని బెదిరించి, LNT CFOని బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ